2024 హాస్పిటల్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ మహబూబ్ నగర్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్పడానికి పిలిపించినాము, క్లారిఫై చేయడానికి. రెండవది, ఇంకా ముందు ఏమైనా ప్రణాళికలు ఏమేమి రచించాలి, ఈ సంవత్సరం ఎట్లా ఇది చేయాలి, బెటర్ సర్వీసెస్ పేషెంట్ కేర్ కోసం ఇవన్నీ ఏమేమి చేయబోతున్నాం అనేది చెప్పడానికి మిమ్మల్ని అందరినీ, పాత్రికేయ మిత్రులు అందరినీ రమ్మన్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ టు ఆల్. రెండవది, ఇన్ 2024 మన టోటల్ ఓపీ ఈజ్ 5,35,058 కేసెస్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5.5 లక్షల ఓపీ పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినారు. అందుట్లో అడ్మిషన్స్ మనకు అయినవి 45,700 కేసెస్, 45,674. మన దగ్గర అయిన డెలివరీస్ మొత్తము 8,154. టోటల్ డెలివరీస్ 8,154. హాస్పిటల్లో టోటల్ డెత్ రేట్స్ 1,898. ఇప్పుడు సర్జరీ విభాగానికి వచ్చేసరికి మనం టోటల్ ఆపరేషన్స్ చేసినవి అన్ని ఈఎన్టీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థాలజీ ఇవన్నీ 7,400 కేసెస్ మనము సర్జరీస్ చేసినాము. మైనర్ సర్జరీస్ 34,854, అంటే 850 కేసెస్ చేసినాము. ఇప్పుడు ల్యాబ్కి వచ్చేసరికి టోటల్ ల్యాబ్ మనము 7,85,000 మందికి మనం పరీక్షలు చేసినాము. ఓపీడీ, ఐపీ బేసిస్, రెండు ఓపీడీ యాజ్ వెల్ యాజ్ ఐపీ బేసిస్ మీద. అందుట్లో ఎక్స్రేస్ 91,550 మందికి ఎక్స్రేస్ చేసినాము. అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగు 37,825. టిఫా స్కాన్స్ 2,290 మందికి. సిటీ స్కాన్ 15,267 మంది. డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 5,949 మంది. ఇది మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ హాస్పిటల్. మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేసేది ఓబీజీ డిపార్ట్మెంట్. ఓబీజీ డిపార్ట్మెంట్లో టోటల్ ఓపీడీ 58,150 మంది వచ్చినారు. డెలివరీస్ 8,154. టోటల్ ఐపీ 9,240 మంది. టోటల్ సిజరియన్ సెక్షన్స్ 4,895. అందులో ఎలెక్టివ్ ఉన్నాయి, ఎమర్జెన్సీస్ ఉన్నాయి. పోయిన సంవత్సరంకి వెళ్ళి మనము కంపారిజన్ చేస్తే మనకు 1.5% ఇంక్రీజ్ అయినాయి, ఓపీ వైజ్, ఐపీ వైజ్, సెక్షన్స్ వైజ్. మీరు 2023లో తీసుకుంటే 3,325 సెక్షన్స్ అయినాయి. 8,744 మంది టోటల్ డెలివరీస్ అయితే అందులో సెక్షన్స్ 4,991. సో దట్ ఈ సంవత్సరము గైనక్ విభాగం కూడా కొద్దిగా వర్క్ లోడ్ అనేది పెరిగింది. మనకు బయటకు వెళ్ళి వచ్చే రిఫరల్ కేసెస్ కూడా బాగా పెరిగింది గైనక్లో. ఈ సంవత్సరం 4,200 మంది ఉన్నారు. మనం ఇక్కడికి వెళ్ళి వేరే ప్లేసెస్కి పంపించడానికి ఓన్లీ 98 మంది పేషెంట్స్నే, ఎందుకంటే కొన్ని ఫెసిలిటీస్ లేక హయ్యర్ సెంటర్స్కి పంపించినాం. గాంధీ, ఉస్మానియాకి ఓన్లీ 98 కేసెస్. ఈ ఆర్థోపెడిక్స్కి వచ్చేసరికి టోటల్ ఓపీ 32,156 మంది, ఐపీ 1,230 మంది. అందులో మేజర్ సర్జరీస్ మనము 8,019, మైనర్ సర్జరీస్ 2,879. డెత్స్ నీళ్ళు బయటికి వేరే కారణాల వల్ల, ప్లాస్టిక్ సర్జరీ లేకనో, న్యూరో సర్జరీ లేకనో, లేకుంటే నరాల డాక్టర్ లేకనో, వీ హ్యావ్ రిఫర్డ్ ఓన్లీ 43 కేసెస్, ఓకే, ఇన్ టోటల్ 1 year ఫ్రమ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. తర్వాత కామన్గా అనదర్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ అవర్ నెంబర్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ జీజీహెచ్. అందులో టోటల్ ఓపీడీ 50,000 పీపుల్, ఐపీ 4,464 మంది. డెత్స్ అనేది 135. ఇవి మ్యాక్సిమమ్ ఈ డెత్స్ అనేది గ్యాంగ్రీన్ వల్ల, డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్ పేషెంట్స్ డయాబెటిక్ వల్ల వచ్చి గ్యాంగ్రీన్ కాలంతా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిసిమిక్ షాక్లో పోయిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, 135 మంది. మేజర్ సర్జరీస్ పర్ఫార్మ్డ్
in 2024 is 856, minor 25,480 by our general surgeons. Laparoscopy surgeries done 26. Laparoscopy surgery సడన్గా ఎక్విప్మెంట్ ఒకటే ఉన్నది, అది కొద్దిగా ఇర్రిపేరబుల్గా ఉన్నది, which is going to be the replaced very soon. ఓకే, దానివల్ల లాస్ట్ 2-3 months కొద్దిగా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది కొద్దిగా పెండింగ్ పెట్టినాము. ఆయన లాప్రోస్కోపిక్ సర్జరీస్ కెన్ బి డన్ బై రీప్లేస్డ్ బై ఓపెన్ సర్జరీస్, సో దట్ సర్జరీలో ఎలాంటి ఇబ్బంది లేదు పేషెంట్కి. ఏమంటే చిన్న హోల్ బదులు కొద్దిగా పెద్ద స్కార్ పడుతుంది అంతే, అదొకటి. జనరల్ సర్జరీకి వెళ్ళి రిఫర్ చేసినవి బయటికి 304. ఇది ఏమంటే మెయిన్గా హెడ్ ఇంజరీస్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ట్రామాకి మల్టీ ట్రామా ఏమంటారు డిసిప్లినరీ అప్రోచ్ ఉన్నప్పుడు 304 మంది పేషెంట్స్ మనము రిఫరల్ అవుట్ చేసినాము. ఇంకా మిగతావి పిడియాట్రిక్స్ టోటల్ ఓపీడీ 57,000, ఐపీ 5,430. పిడియాట్రిక్స్లో మెయిన్గా డెత్ రేట్స్ టోటల్గా 251. రిఫరల్ మనం ఇక్కడికి వెళ్ళి నీలోఫర్కి రిఫర్ చేసింది 121 పేషెంట్స్ ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్. సెకండ్ థింగ్ ఇస్ దెర్ ఇస్ ఆప్థాలజీ కానీ ఈఎన్టీ కానీ సర్వీసెస్ ప్రొఫెసర్స్ మేము రెగ్యులర్ ప్రొఫెసర్స్ వచ్చినాము. లాస్ట్ 6 months గడిచిన 6 నెలలకి వెళ్ళి కూడా ఈ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఈ సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఈఎన్టీ థియేటర్ అప్గ్రేడ్ చేసినాము, ఆప్థాలజీ కూడా అప్గ్రేడ్ చేసినాము. వాట్ ఎవర్ ద బేసిక్ సర్జరీస్ ఫర్ జనరల్ మెడిసిన్ ఎవ్రీథింగ్ వీఆర్ అప్గ్రేడింగ్. ఫర్ సూపర్ స్పెషాలిటీస్కి కోసము రిక్విజేషన్ గవర్నమెంట్కి రాసినాము, అది త్వరలోనే మనకు అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎక్విప్మెంట్ వైజ్ కూడా మేము వీఆర్ ఫాలోయింగ్ రెగ్యులర్లీ త్రూ డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టు ద త్రూ టీజీఎంఐడిసి. డెఫినెట్గా అవి కూడా మనకు ఎక్విప్మెంట్స్ అనేది అనదర్ 2-3 monthsలో వీఆర్ హోపింగ్, అండ్ నాట్ ఓన్లీ హోపింగ్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్.